ఒక ఉగ్రవాదుల్ని మించిన ఉన్మాదంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రంలో చేస్తున్న రాజకీయాలు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు లిటరల్లీ చెప్పాలంటే సిగ్గుపడ్డారు మొన్నటి వరకు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి బతిమాలిన పాపానికి 5 సంవత్సరాల రాష్ట్రాన్ని ఎక్కడికో అంటే 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన పరిస్థితి నుంచి ఆఖరికి లాస్ట్ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో రోడ్డు మీదకి వచ్చి ఎవరైనా తిరగాలన్నా ఒక భయం, పాత్రికేయ మిత్రులు మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒక గట్టిగా మాట్లాడాలన్నా ఒక భయం, ప్రజా సంఘాలు ఏమైనా మాట్లాడాలన్నా ఒక భయం, లేకపోతే ఉద్యోగస్తులు ఏమైనా ధర్నా చేయాలన్నా ఒక భయం, లేకపోతే ఎవరైనా ఇది తప్పు అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద పెట్టే కేసుల గురించి ఒక భయం, లేకపోతే వాళ్ళ మీద జరిగే దాడుల గురించి ఒక భయం. ఆఖరికి ఒక భయానక వాతావరణంలో 5 సంవత్సరాలు బతికిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారిగా వాళ్ళ జీవితాల్లోకి వెలుగు వచ్చినట్టుగా ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో ఇన్ని రోజుల కసిని కూడా ఒక్కసారిగా తీర్చుకొని 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజారు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఎటువంటి పశ్చాత్తాపం కూడా పడకుండా మళ్ళీ ఎగైన్ అండ్ అగైన్ బయటకు వచ్చి రప్పా రప్పా నరుగుతాము, మా పార్టీ సిద్ధాంత వినాశనం విధ్వంసమే, మా పార్టీ తాలూకా నినాదం ఏంటంటే రప్పా రప్పా, కొన్ని రోజులు పోతే మా పార్టీ గుర్తు ఫ్యాన్ కాదు గొడ్డలి అని చెప్పే పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి.